వదిలేసి మీరు 4 నెలలు ఇంట్లో ఎట్లా పెట్టుకుంటారు పిల్లలు? అయినా ఇంకా మీరు పెట్టుకోవడం వల్ల అతను ఇంకొక అమ్మాయితో సంబంధం ఆ పెట్టుకున్నాడు. సంబంధం ఉందని తెలిసినాకనే వాళ్ళు సంబంధం తర్వాత 4 నెలల తర్వాత మళ్ళీ ఎందుకు తీసుకెళ్లారు? మళ్ళీ అమ్మాయిని తీసుకొచ్చారు కదా 4 నెలల తర్వాత. అంటే అతను సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి తీసుకొచ్చారు మేడం. లేకపోతే డెలివరీ అయినా కూడా తీసుకొచ్చేవాళ్ళు కాదు. పెట్టుకున్నారు కదా 4 నెలలు మీరు పెట్టుకునేవాళ్ళు. ఈ సంగతి తెలిసినందుకే వచ్చింది మేడం వాళ్ళు. మీరు చేసిన తప్పులు కూడా మీరు ఒప్పుకోండి. నేను అంటున్నాను మీరు తెలిసి చేశారో తెలియక చేశారో అతి తెలివి అనుకొని చేశారో మీరు చేసిన తప్పు వల్ల ఇలా జరిగింది. ఇంకొక అమ్మాయి అతని జీవితంలోకి ఎందుకు వచ్చింది? మీరు చేసిన తప్పు వల్లే వచ్చింది. ఎలా పెట్టుకుంటారు మీరు పిల్లని తీసుకెళ్ళి 4 నెలలు ఇంట్లో? కాదు మేడం, ఒక పండుగకు లేకుండా ఒక పండుగకు మేము రామంటే గప్పు ఉండొచ్చు కదా. వాళ్ళు మేము ఖర్చిస్తాం, ఇద్దరు రండి. లేకుంటే అంతేందుకు మొన్న సంక్రాంతి పండుగ చెప్తా. సరే ఇప్పుడు జరిగినవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మీకు వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు చీటికి మాటికి గొడవ పెట్టుకోవద్దు నాతో. ఏమైనా ప్రాబ్లం ఉంటే చిన్న చిన్న విషయాలే, పెద్దగా ఏం చేయలేదు నేను. చిన్న చిన్న విషయాలే. అదేదన్నా ఉంటే నా దగ్గర. మీరు ఆ సంబంధం పెట్టుకున్న అమ్మాయిని మొత్తం వదిలేసారా? అయిపోయింది అమ్మాయి గొడవ? ఇంకా ఉందా? అమ్మాయి గొడవ అంటే ఏమో మేడం, అంటే ఇంకా ఇప్పటి వరకు అయితే ఏం తప్పులు లేదు. ఏమో ముంగటికి చెప్పలేను నేను. ఎలా చెప్పలేనంటే ఏంటి అర్థం? అంటే మీరు ఎన్ని సంబంధాలను పెట్టుకుంటే ఇక్కడ గాజులు తొడుక్కొని కూర్చుంటారా జనాలు? ఇప్పుడు మీరు ఇంతసేపు మాట్లాడిందో హీరో లెవెల్లో మాట్లాడావు నువ్వు. ఇప్పుడు ఈ విషయంలో వచ్చేటప్పటికి మటుకు నేను చెప్పలేనంటే ఏంటి? నువ్వు ఊర్లో వాళ్ళు వచ్చి చెప్తారా ఈ విషయం? మరి మీరు ఎట్లా చెప్పలేరు? మీరు అసలు ఎట్లా మీరు చట్టపరంగా ఒక భార్యని ఉండగా మీరు అసలు ఇంకొక ఆమెతో సంబంధం ఎట్లా పెట్టుకుంటారు? అది నేను చెప్పలేనని ఎట్లా అంటారు? అంటే మన ఆపద రావచ్చు మేడం. ఏం ఆపద వస్తుంది? ఏం ఆపద? మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఎవరికి ఆపద వస్తుంది? నాకు. ఏం ఆపద వస్తుంది? అంటే అట్లా అయినందుకు. ఇప్పుడు మీరేమనాలి? ఇంత మాట్లాడిన వాళ్ళు కరెక్ట్ గా ఏమండి జరిగింది ఓకే అమ్మా మేడం ఇట్లా అయిపోయింది, ఇక నుంచి వాళ్ళు నన్ను అట్లా అనవసరంగా నన్ను ఇట్లా గొడవల్లో లాక్కూడదు, చేయకూడదు, నా మాట వినాలి, డెఫినెట్ గా ఈ మంచి చెడులు అన్ని చెప్పాలి. అలాగే నేను చేసిన పిచ్చి పనికి కూడా నేను దీంతో ఎండ పెట్టేస్తా, వాళ్ళతో వెళ్తా, ఇంకొకసారి ఆ అమ్మాయి నా జీవితంలో రాకుండా నేను చూసుకుంటా అని మీరు చెప్తే నువ్వు హీరో, నేను ఒప్పుకుంటా.